అడుసుమిల్లి గారు, ఈ పిన్నెల్లి సార్. రామకృష్ణారెడ్డి విధ్వంసం అంటే ఈవీఎంలు పగలగొట్టడమే కాదు, మనుషుల మీద కూడా చాలా నీచాతి నీచంగా జరిగినాయి కదా. ఇది మీ అంటే ఇటువంటి వాటికి స్పందన అడగకూడదు, కానీ మీ స్పందన ఎలా ఉంది సార్ ఇవన్నీ చూస్తే? ఇక్కడ ఎంత దారుణం అంటే అండి, ఈ దేశంలో ఎన్నికల కమిషన్ ఉంటుంది. ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలి. ఈ సువిశాల భారతదేశంలో 140 కోట్ల మందికి ఎన్నికలు నిర్వహించాలి. సుదీర్ఘంగా 7 విడతలు నిర్వహిస్తున్నారు. దానికి కారణం ఏం చెప్తున్నారంటే, సిబ్బంది నిర్వహణ కష్టతరంగా ఉంటది అని చెప్తా ఉన్నారు. కానీ 120 కోట్లు 100 కోట్లు ఉన్నప్పుడు కూడా ఒకసారి 1-2 విడతల్లో ముగించేవారు, లేకపోతే 2-3 విడతలు. కానీ 7 విడతలు నిర్వహించడమే వాళ్ళ తాలూకు వైఫల్యం. పాలకుల తాలూకు బూట్లు లాగుతారనేటువంటి అర్థం అయిపోయింది. అంటే ఒక్కొక్క చోట మెల్లమెల్లగా ఆ అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ వ్యవహారం చూసుకోవడానికి. కానీ అలా చేసిన వీళ్ళు, ఈ మోడీ గారని వీళ్ళన్నా దేశాన్ని కాపాడతారంటారు. వీళ్ళు ఏం కాపాడతారండి? దేశంలో ఎలక్షన్ నిర్వహించలేని వాళ్ళు కదా. వీళ్ళు ఇంకా ఊరికే దేశాన్ని కాపాడతారు. ఇది కాబట్టి ఇలా ఉంది దేశం అంటున్నారు. అంతకుముందు ఉంది, రేపు ఉంటుంది. అవునా కదండి? ఎలక్షన్ నిర్వహించలేని వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు ఈ దేశాన్ని? అది గమనించట్లేదు ఎవరు మూల సూత్రం. ఇంకోటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటికీ ఈ వ్యవస్థలో ఇంత దారుణంగా వ్యవహరించాలి సిగ్గేయట్లేదేమో అండి. వాళ్ళు అన్నం తిన్నప్పుడు ఆలోచించుకోవాలి మనం ఏం చేస్తున్నాం అని. వెబ్ కాస్టింగ్ ఉంది, పోలింగ్ సున్నితమైన ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ఉంది, భద్రతా దళాలని సెన్సిటివ్ ఏరియాస్ అన్ని చాలా పగడ్బందీగా నిర్వహిస్తా ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన విషయం ఆ రోజు తెలియదా? ఒళ్ళు లేవా? ఒక గుర్తు తెలియని వ్యక్తి అని ఆ ఆర్ఓ ప్రకటించాడంటే అతను ఏం చేయాలి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవడో తెలియదు ఆడికి. ఇంత దారుణంగా ఉంటే పైగా అతను ఈవీఎం పగలగొట్టడం ఎంత నేరం అండి? ప్రజాస్వామ్య వ్యవస్థలో పోటీ చేస్తున్న వ్యక్తి రాజకీయాలను అసలు సాధారణ పోటీ ఎవరు పగలగొట్టిన పెద్ద నేరం అది. అలాంటిది అతన్ని వారం అయిపోయింది. 10 రోజులైనా దాని గురించి పట్టించుకోకుండా, దాని గురించి మాట్లాడకుండా, అతన్ని చర్యలు లేకుండా, పైగా ఇక్కడ మనకు ఒకటి బయటపడింది ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు చాలా పిరికి భయస్తులు అనుకుంటాం మనం. కాదండి. గతంలో పొంగనూరులో ఒక ఆయన పెద్ద ఆయన నామినేషన్ వేయకుండా అడ్డుకుంటే అతని చేతిలో గుప్పిట్లో ఉన్న నామినేషన్ పత్రాలను ఏనుగుల్లో ఎద్దుల్లో ఉన్నవాళ్ళు కూడా లాక్కోలేకపోయారు. నామినేషన్ వేసి వచ్చాడు. అలాగే నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొన్న ఎలక్షన్స్ లో ఈవీఎం పగలగొడితే అతను వీరుల్లో దూసుకెళ్లి ఎర్రగొట్టేయడం అందరూ ఒకళ్ళిద్దరినే. త్రుటిలో తప్పించుకున్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా తగులు లక్కీగా తప్పించుకున్నాడు. కానీ ఆ రాత్రి ఇంటికి వెళ్ళి ఆ ఊరి మీద దాడి చేసి అతను తల పగల కొట్టేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు అలర్ట్ అవ్వాలా వద్దండి? ఆయన ఇంటి మీద దాడి చేసిన తర్వాత కూడా పోలీసులు కనీసం చర్య తీసుకోకుండా అతను హౌస్ అరెస్ట్ చేశారన్న ఈ గాడిదలు అతను హైదరాబాద్ ఎందుకు వెళ్ళాడండి? ఎలా పంపించారు? ఈ మాట అంటానికి వాళ్ళు సిగ్గు రావాలని అంటున్నాను. పూర్తిగా అర్హులు. ఇలా కఠినమైన పదజాలానికి వాళ్ళు పూర్తిగా అర్హులు. ఈ జవహర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ చరిత్రలో నిలిచిపోతాడు ఆంధ్ర ద్రోహిగా, కులానికి కట్టు బానిసగా. అతను ప్రజల డబ్బు జీతంగా తీసుకుంటున్నాడు. ఒక ఓచ్ తీసుకుని వచ్చాడు అధికారంలో. మిగతా వాళ్ళు చాలా బాగా పనిచేశారంటే అందరూ అలాగే చచ్చారు. వీళ్ళని ఎవరన్నా ఏదన్నా అంటే బాధపడిపోయి ఆ సంఘాలు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు. మీరు అన్నం తినే వాళ్ళైతే నోరు మూసుకుంటారు, ఇంక నోరు మూసుకుని ఉండాలి, మాట్లాడుకో. ఎందుకంటే ఏం జరుగుతుందండి అక్కడ? ఆ డీజీపీ ఆయన వచ్చాడు, కొత్తగా వచ్చి ఏం సాధించాడు? నువ్వు వచ్చేటప్పటికి పరిస్థితి లేవు, నీ మాట వినరు కింద.
నువ్వు వచ్చిన ఎన్నికల్లో జరిగిన అక్రమాల మీద కూడా నువ్వు కంప్లైంట్ ఇవ్వలేవా, ఆదేశాలు ఇవ్వలేవా? ఆదేశాలు ఇవ్వకపోతే, పాటించకపోతే ఆడి మీద చర్యలు తీసుకోలేవా? అటువంటిప్పుడు నీకు ఆ ఉద్యోగం హోదా ఎందుకు? కొన్ని ఇటువంటి వాటిని వీరుల్లో ఎదుర్కొనేవాడిని ఏమో కేసులతోటి సస్పెండ్ చేసి కోర్టులు అమ్మడ తిప్పి 5 ఏళ్ళు వృధా చేస్తారు ఏబి వెంకటేశ్వరరావు గారు. గతంలో సుప్రీంకోర్టు కొట్టేసిన, తర్వాత క్యాట్ కొట్టేసిన, మళ్ళా ఈ సిఎస్ జవహర్ రెడ్డి ఎంత దుర్మార్గం అంటే, జగన్మోహన్ రెడ్డి పంపించినటువంటి ఆపద్ధర ముఖ్యమంత్రికి అతను మామూలుగానే అతనికి సంబంధం లేదంటే అలా ఉన్న 6,000 అటువంటి దాన్ని మళ్ళీ కోర్టుకేసి ఏంటండి అన్యాయం? దీన్ని ఎదుర్కొనే వాళ్ళు లేడా? వీళ్ళందరినీ ఏం చేయాలి? పైగా కేంద్ర బలగాలు రప్పించారు, రేపు జూన్ 4 తర్వాత వీళ్ళందరూ తోలుదీస్తారేమో అని వీళ్ళకి రక్షణగా పంపించాడు మోడీ గారు. తన దత్తపుత్రుడి మీద ఎంత ప్రేమ ఉందండి ఆయనకి. ఆ పార్టీని కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు మోడీ గారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మనందరూ వ్యతిరేక, నేనైతే పూర్తి బద్ద వ్యతిరేకం. నేను సరే, ఒక అరాచకాన్ని, ఒక ముళ్ళుని తీయాలంటే ఇంకో ముళ్ళుని వాడుకోవాలనుకున్నారు వాళ్ళేమో, సర్లే సావనే వాడుకోవడం మనకి ఎందుకు అనుకుంది. కానీ వాళ్ళు ఇంకా ఈ రొంకు సాగిస్తుంటే వాళ్ళకి ఎలాగుందో కానీ నాకు మాత్రం, నాలాంటి వాళ్ళు చాలా మందికి ఏంట్రా ఇది, ఇంత దుర్మార్గం రాజకీయం ఇంతలా పుచ్చిపోయి పురుగు పట్టేసింది, చెప్పే మాటలకి చేసే పనులకి అలా సంబంధం ఉండట్లేదు. ఇది వరకు రాజకీయ నాయకులు సగం దుర్మార్గం అవినీతి ఉన్న, మిగతా సగం ప్రజల పట్ల బాధ్యత ఉండేది. వీళ్ళకి అది పూర్తిగా బాధ్యత లేకుండా కేవలం అధికారం, అవినీతి, అరాచకం, ఇదే వాళ్ళ ఆలోచన. అధికారంలో వచ్చిందా డబ్బు ఎలా సంపాదించాలి, ప్రత్యర్థిని ఎలాగ అణచాలి, తిరిగి మళ్ళీ అధికారంలోకి వెళ్ళాలి, అంతే వీళ్ళ విధానం. మరో స్వాతంత్ర పోరాటం కావాలండి. ఇప్పుడు ఆనాడు తెల్లదొరల మీద పోరాటం చేసి ఇవాళ నల్లదొరల మీద పోరాటం చేయాలి. ఆనాడు మనకి గొంతు బలంగా ఇప్పుడు ఎవడరా నువ్వు, ఈ దేశం, ఈ నీరు, ఈ నేల, ఈ గాలి మాది, నువ్వెవడరా అంటాం ఉండేది. ఇవాళ అది కూడా లేదు, వీడు మనోడే కదా. వీళ్ళు ఏమనాలి? అప్పటికంటే గాంధీ గారి కంటే పెద్ద టాస్క్ ఇది, ఈ పోరాటానికి చాలా టాస్క్ ఇది. నీ పక్కలోనే ఉంటాయి పాములు, మెట్ల దగ్గర కట్టల పాములు, అధ్యాపకుల రూపంలోనూ వామపక్ష భావజాలం ముసుగేసుకుని విచిత్రంగా ఈ దేశంలో ఏ పోరాటానికైనా ఆద్యులు, పోరాటం చేసిన వాళ్ళు, రాజకీయ పార్టీలను గదగద ఉడికిచ్చిన వామపక్షాలు మౌనంగా ఉండడం దారుణం అండి. వాళ్ళు మమ్మల్ని ఆదరించలేదంటే మిమ్మల్ని ఎలాగ ఆదరిస్తారు? ఈ రకంగా ఉంటే మీరు పోరాడితేనే కదా. మీరు పశ్చిమ బెంగాల్లో లేదా మొన్నటిదాకా, కేరళలో లేదా, ఆంధ్రప్రదేశ్లో మీరు ఎందుకు బలహీన పడ్డారు? మీ స్వార్థం కాదా? ఇలాగా ఏ రకమైన వాళ్ళు కూడా కులానికో, మతానికో, ప్రాంతానికో లోబడిపోయి, ప్రలోభాలు లోబడిపోయి చేస్తుంటే ఎంత అరాచకం చేశారండి ఎన్నికల్లో. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, వాళ్ళు అనుకున్నదోటి, అది జరిగిందోటి జరిగింది. ఎంప్లాయీస్ అందరూ ఓపెన్ గా, పబ్లిక్ గా తిరుగుబాటు చేశారు. ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. మూకమ్మడిగా వచ్చి ఓటు, ఇటు వద్దురాబాబు, జగన్ వర్సెస్ జగన్ గా జరిగింది ఈ ఎలక్షన్. మేము బటన్ నొక్కే మాకు ఓట్లు వేస్తాం అనుకున్నారు. ఆ బటన్ వాళ్ళు కూడా నొక్కుతారు లేవయ్యా వచ్చిన వాళ్ళు అని చెప్పేసి అనుకున్నారు. అక్కడ పడింది గండాళ్ళకి. అసలు లేకుండా లేదు, వేసారు. ఆ తిన్నవాళ్ళు వేసారు. ఈ ఎన్నికల్లో డబ్బులు పంపకం, మేము ఒక్కడమే పంచుతాం అనుకున్నారు. వీళ్ళు పంచేశారు, ప్రత్యర్థులు కూడా. పాలు చేయి కూడగొట్టుకుని జగన్మోహన్ రెడ్డి కెలికి వదలటం వల్ల ఒక సామాజిక వర్గంలో చైతన్యం వచ్చి ఖచ్చితంగా నిలబడ్డారు. వాళ్ళు చూపంగా చెప్తున్నాను నేను. పడుకున్న గుర్రం లేపుదని ఇచ్చుకున్నాడు అతను. చంద్రబాబు గారి విధానాల వైఖరి వల్ల ఆయన సామాజిక వర్గం చాలా దూరంగా పోయింది. వాళ్ళందరినీ కెలికి వాళ్ళ మీద ఎక్కించుకున్నాడు వచ్చి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ కదిలి వస్తే ఎలాగుంటుంది అనేటువంటి కనపడుతుంది. ఈ సమాజం యాక్సెప్ట్ చేసింది వాళ్ళని. వీళ్ళే నయ్యుండ్రా బాబు వాళ్ళకంటేని అనేటువంటి భావన జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. వాళ్ళు గొడవ ఏదో చూసుకుంటారు తప్ప ఎదటోళ్ళ మీద పడరు, కానీ వీడు మొత్తం దోచుకుపోతున్నాడు రా బాబు అనేటువంటి భావన వచ్చింది. ఇది కళ్ళ ముందు కాదు, స్పష్టంగా కనపడుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది వాళ్ళకి. పైగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏదీ నమ్మట్లేదు. కాబట్టి ఎందుకంటే ఆయన
మద్యపాన నిషేధం చేస్తున్నాడు, చేయలేకపోయాడు. పచ్చి అబద్ధం వెళ్ళిపోతున్నా అతను ఏం చెప్పినాడు, సిపిఎస్ లో ఉద్యోగులు దూరం అయ్యారు. ఇసుక మద్యం వల్ల 15 వర్గాలు దూరమైంది. దాడులు దుర్మార్గాల వల్ల దళితుల్లో కూడా కొంత మార్పు వచ్చింది, మైనార్టీలో. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ఎలైట్ పీపుల్, చిరు వ్యాపారులు, వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు మొత్తం అందరిలో మార్పు వచ్చింది. అన్ని రంగాలకు కుదేలైపోయింది. ఇంక ఈడు వద్దురా బాబు అనుకున్నాం. సమస్త జనము ఒకే మాట మీదకి వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి మన ఎన్నికలు చూపించింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి తెలుసండి, వీళ్ళు తెలియని, చాలా మంది తెలియదు ఏంటంటే, గత 2019 ఎన్నికల నాటికి 20 లక్షల పైన చనిపోయిన వారి, ఇక్కడ లేని వాళ్ళే దొంగోట్లు ఉన్నాయి. అవన్నీ కూడా 2 చేతులతో వేసేసుకున్నారు అక్కడ. ప్రభుత్వ ఉద్యోగుల అండతోటి ఆ ఓట్లన్నీ వేసుకోవడంతో ఒక్కొక్క బూత్కి 50, 40, 30, 60 అలా వేసుకోవడంతో 200 బూతులు ఉంటాయి ఒక్కొక్క నియోజకవర్గానికి. అలాగా 10,000 ఆధిక్యత లోపల ఉన్న అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఓడుకున్నట్టే. అది టీడీపీ వాళ్ళు ఏం చేశారంటే, మనం వీళ్ళు తిట్టుకున్నాం కానీ దొంగోట్లు బాబు అని గొడవ చేస్తారు. దానికి కారణం ఏంటి, వీళ్ళు తిరుపతి ఉప ఎన్నికప్పుడు గట్రా వీళ్ళు చేసిన వ్యవహారాలన్నీ చూపించి వాళ్ళు కార్నర్ చేస్తారు. సచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ అవన్నీ తొలగించాల్సి వచ్చింది. తొలగించిన వెంటనే మా ఓట్లు తొలగించేశారు బాబు అని గొడవ చేసేసారు. ఓరు బాబు మీరు జాయిన్ అవ్వంటారు బాబు అని టైం ఇచ్చారు. వీళ్ళు కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళతో పాటు ఇక్కడ ఓట్లు వాళ్ళు కూడా తొలగించారు. ఆ తొలగించిన మళ్ళీ రీజాయిన్ చేసుకోవడంతో పాటు, నమోదు చేసుకోవడంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా టైం దొరికింది. తెలంగాణలో, కర్ణాటకలో ఓటు వేసేసిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడ ఓటు నమోదు చేయించుకుని ఇక్కడ వేస్తారు. ఇది వాళ్ళకి క్షవరం అయిన తర్వాత వివరం వచ్చింది. ఎన్నికల సరళి చూసిన తర్వాత అర్థమైంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో దాడులు మన ఎలక్షన్ పోతుందిరా అనుకున్నారు. గత ఎన్నికలకి ఇప్పటికి తేడా ఏంటి, అప్పుడు 30 లక్షల తేడా. 140 నియోజకవర్గాలు అయితే ఓన్లీ 2%, అంటే 5,000 ఓట్లు తేడా. ప్రతి నియోజకవర్గంలోనూ ఓన్లీ ఎంప్లాయీస్ వాళ్ళు 5,000 లీడ్ లో ఉంది కూటమి. ఓన్లీ ఎంప్లాయీస్ వాళ్ళు, అంటే ఓన్లీ ఎంప్లాయీ ఓటే కాదండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు కదా. అలాగా ఒక్కొక్క నియోజకవర్గం 5,000 ఓట్ల లీడ్ లో కూటమి ఉంది. అది వాళ్ళకి అర్థమయ్యేటప్పటికి మొబ్బిడిపోయింది. ఏం చేయాలో తెలియదు. వైనాట్ 175 పదే అంత మురిగినా ఏం పని జరుగుద్ది. వాళ్ళు ఎన్ని జాకీలు వేసినా, జాకీ మీద జాకీ వేసి లేపినా కానీ వాస్తవ పరిస్థితి అర్థమైపోయి కొంతమంది ఇలాగ మీరు చెప్పినట్టు వంశీకి హింసలు దుకాణం సర్దుకుంటున్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి నిజంగా 175 వస్తే గెలుస్తాం అనుకుంటే అంత అరాచకం చేయాల్సిన, ఈవీఎం పగలగొట్టాల్సిన అవసరం ఏంటి? అతను ఓట్లు పడితే ఎందుకు పగలగొడతాడండి? ఆ ఊళ్ళో లేరా బటన్ నొక్కితే డబ్బులు పడిన వాళ్ళు? ఇంతకన్నా ఏం కావాలి? ఊరికి తెలుగుదేశం వాళ్ళు ఇంకా ఆడెవడో 175 అన్నాడు, లేకపోతే ఆమ్స్టర్డామ్ లో జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నాడు అంటే భయపడతాం అనవసరం. నిజంగా ఈవీఎంలు మేనేజ్ చేసి శక్తి అతనికి ఉంటే అసలు అతని ఇంట్లో బయటికి రాడు. అతనికి ఆందోళన వచ్చేసింది. ఆ మాత్రం మోడీ గారు చేసుకోలేడా? ఆయన ఎందుకు పిలుమొగలేత ఆ తెలుగుదేశం ఎందుకు పొత్తు పెట్టుకుంటాడు? ఇవన్నీ గమనించుకోవాలి అందరూ. ఊరికి ఆందోళన చెంది పక్క వాళ్ళని, ఆ అభిమానాలు శంకలు పక్క వాళ్ళకి చెప్పి వాళ్ళని భయపెట్టడం అనవసరం. రేపు జూన్ 4వ తారీఖున ప్రజలకు తిరుగుబాటు జరిగింది, ప్రత్యక్షంగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం. అది ఎన్ని సీట్లు, ఎంత మెజారిటీలు అనేటువంటిది 4వ తారీఖు తెలుస్తుంది. ధన్యవాదాలు సార్ అడిసిమల్లి గారు.